ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో మరో భూమాయ వెలుగులోకి వచ్చింది. పుట్టక ముందే ప్రభుత్వ భూమి కేటాయించినట్లు రికార్డులు చెబుతుండడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు ఒకే కుటుంబం పేరుపై పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆన్లైన్లో నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో బయటపడిన ఈ వ్యవహారం రెవెన్యూ శాఖ పనితీరుపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు భూమాయ ఏంటో, ఆ విచిత్ర కేటాయింపులేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఏపీ రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల తీరు మొత్తం వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేస్తోంది. భూ రికార్డుల్లో మార్పులు, మ్యూటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ వంటి ప్రక్రియల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కొత్తవి కావు. ఇప్పుడు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఇర్లపాడు రెవెన్యూ పరిధిలో వెలుగులోకొచ్చిన భూముల వ్యవహారం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చుతోంది. అక్రమ సొమ్ముకు అలవాటు పడిన సిబ్బంది చేతివాటంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. ఈ వ్యవహారం రెవెన్యూ శాఖపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇర్లపాడు రెవెన్యూ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకే కుటుంబానికి చెందిన పలువురి పేర్లపై ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే పెగళ్లపాడు పంచాయతీలోని మరో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ జరుగుతుండటంతో ప్రభుత్వ భూములను ప్రైవేటు పేర్లపై నమోదు చేసి పరిహారం పొందే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. శ్రీనివాసులైన అతను ఎంప్లాయర్, అతను వచ్చి తర్వాత భార్య వచ్చి డీలర్షిప్ ఉంది. ప్రతి ఒక్క వ్యాపారం కానీ ఏదైనా సరే వాళ్ళ కనుసంధానంలోనే ఈ ఇళ్లపాడు పంచాయతీలు ఎంత కావాలి, ఏ పని కావాలని వాళ్ళ సన్నికంధంలోనే జరుగుతుంది. ఈ వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే 1995లో జన్మించిన ఓ మహిళ పేరుపై 1992లోనే ప్రభుత్వ భూమి కేటాయించినట్లు రికార్డుల్లో కనిపించటం. అంటే ఆమె జన్మించక ముందే భూమి కేటాయింపు జరిగిందా, లేక రికార్డుల్లో తర్వాత మార్పులు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో వాళ్ళు ఆయన ఆల్రెడీ డీలర్ తనంలో ఉండి ఇవన్నీ కబ్జాలు చేసుకుంటూ రాజకీయ నాయకులు, చిన్న చిన్న నాయకులను అడ్డపెట్టుకొని మాపులు చేయడము, ఎవరు లేని టైంలో చేయడము, చాలా చేసుకుంటూ ఇది కాలం పుచ్చుకుంటూ అతను సహాయం చేసుకుంటాడు. రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా భూ రికార్డుల్లో ఇలాంటి మార్పులు సాధ్యమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూములు ఎలా ప్రైవేటు పేర్లపై నమోదయ్యాయో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై రెవెన్యూ శాఖ అధికారుల వివరణ కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. 6వ నంబర్ సర్వేలో దరిదాపు ఒక 30 ఎకరాలు ల్యాండ్ ఉంటే అందులో సగానికి పైగా కబ్జా అయిపోయింది. ఇక మిగతాది ఉంటే బర్రెలు తిరగడానికి, పశువులు తిరగడానికి వాటికి ఉపయోగిస్తుంటే ఇప్పుడు కూడా దాన్ని కబ్జా చేసేదానికి కబ్జాదారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. రికార్డుల్లోని వివరాలు, స్థానికుల ఆరోపణలు నిజమైతే ఇది తీవ్రమైన పరిపాలనా వైఫల్యంగా మారే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపడుతుంది, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.